సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలో చెత్త నుంచి సంపదను తయారు చేసే వర్మీ కంపోస్టు యూనిట్లు గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యం, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దోపిడీ కారణంగా నిర్మాణ దశలోనే ఉండిపోయిన వైనం. అందులో భాగంగా శనివారం వెంకటాచలం మండల సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెత్త సేకరించే సంపాదన తయారు చేసే వర్మీ కంపోస్టు యూనిట్ను పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 2.5 సంవత్సరాలతో పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకపోగా పంచాయతీ నిధులను మింగేసిన వైసీపీ ప్రభుత్వం దీనితో పాటు చెత్త సేకరించి ఆ చెత్త సంపదను తయారు చేసే యూనిట్లు ప్రజాధనంతో అరకొర నిర్మాణం చేసి వాటిని నడిపించలేకపోయాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీకి చెందుతుంది. మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలలో పంచాయతీలు, పర్యావరణం, అందులో భాగంగా నిజాయితీలో అభివృద్ధి చెందాలన్నా, పంచాయతీలకు నిధులు రావాలన్నా, పంచాయతీలో అభివృద్ధి చెందాలన్నా, పంచాయతీలలోని గ్రామాల్లో ఇళ్లలో చెత్తను సేకరించి వాటిని కూడా ఆ యూనిట్లకు చేర్చే దాని నుండి సంపదను తయారు చేసే దాని ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీ ఎన్నికలు చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో గుమ్మినేని వాణి భవానీ నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, చెంచయ్య, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అక్బర్, రెహమాన్, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజాధనం అస్తవ్యస్తంగా కర్తమ్మ చట్టాలు చేపట్టిన తర్వాత ఆయన 5 శాఖలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానమైనది పంచాయతీరాజ్. ఇందులో భాగంగా ఏదైతే పంచాయతీల్లో గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు నిధులు లేక ఆ నిధులన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఖజానాకి వెళ్ళిపోయి పంచాయతీల్లో నిధులు లేక పంచాయతీ ప్రెసిడెంట్లు అల్లాడిపోయి కనీసం పంచాయతీ కాలువల్లో బ్లీచింగ్ కూడా కొట్టలేనటువంటి పరిస్థితికి 5 సంవత్సరాల పాటు దిగజారిపోయినటువంటి ఎన్నో ఆనవాళ్ళు మనం చూసాం. కాలంలో ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజు ఆయన మీడియా సమావేశంలో భాగంగా ఏదైతే పల్లెలంటే పట్టుగొమ్మలు, మరి పల్లెల్లో చెత్తని సేకరించి సంపదని తయారు చేసే విధంగా ప్రణాళికను చేపట్టడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల పాటు ఏదైతే పంచాయతీల్లో చెత్తని సేకరించిన దాఖలాలు, చెత్తని సేకరించి ఏదైతే వర్మీ కంపోస్ట్ యూనిట్లని నిర్మాణం కోసం అని చెప్పి ప్రజాధనాన్ని వేచించి ఇక్కడ చూస్తే కర్తమ్మ చెట్లతో నిండిపోయి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కూడా ఎంత దారుణంగా ఉన్నాయో మన కళ్ళ ముందు మనం చూసాం. గతంలో కూడా మేము ఏదైతే వైసీపీ పాలన అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు శాసనసభ్యులుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి 2.5 సంవత్సరం పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన ఎక్కడా కూడా రైతులకు సంబంధించినటువంటి విషయాలు కానీ, సర్వేపల్లి నియోజకవర్గంలో పంచాయతీలను అభివృద్ధి చేయడం కానీ ఎక్కడా చేసినటువంటి దాఖలు. అందులో భాగంగా ఏదైతే చెత్తను సేకరించి సంపదను సృష్టించేటువంటి ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్లను సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి కాంట్రాక్టులు ఇచ్చి నిధులైతే వచ్చినాయి కానీ ఏడ మాత్రం పని పూర్తిగా అయినటువంటి పరిస్థితులు. ఈ సర్వేపల్లి గ్రామ పంచాయతీని శాసించినటువంటి కొంతమంది సవట సన్నాసులు కేసులు పెట్టడానికి మాత్రమే పరిమితమై ఈ సర్వేపల్లి పంచాయతీని ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు. అందులో ఈ సర్వేపల్లి పంచాయతీలో ఎక్కువ శాతం గిరిజనులు ఉంటే గిరిజన కాలనీలు కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనేక సమస్యలపై ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మేమే స్వయంగా పరిశీలించి గళాన్ని వినిపించాం. సర్వేపల్లి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించండి, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, ప్రజా సంపద దుర్వినియోగం అయిపోతుంది, ఇటువంటి వర్మీ కంపోస్ట్ యూనిట్లను కట్టి వాటిని శిథిలావస్థకి తీసుకుపోతున్నారు, వాటిల్లో సంపదని సృష్టించండి అని చెప్పి ఎన్నోసార్లు మా గళాన్ని వినిపించాం. కానీ ఆయనకి చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అందుకే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మీరు చేతగాని శాసనసభ్యులని చెప్పి, మీరు చేతగాని మంత్రి అని చెప్పి ఓడించి ఇంటికి పంపించారు. నేను ఒక్కటే తెలియజేస్తాను మళ్ళీ మీకు, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల మీద దృష్టి పెట్టి పంచాయతీల చెత్తను సేకరించి సంపదను తయారు చేసి పంచాయతీల అభివృద్ధి కోసం
పల్లెలంటే పట్టుగొమ్మలు అనేటువంటి విషయాన్ని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఆయన ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచే పనితనం మొదలు పెట్టాడు. రాజకీయం అంటే గ్రామాలను అభివృద్ధి చేయడం, రాజకీయం అంటే మండలాలను అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, జిల్లాను అభివృద్ధి చేయడం, ప్రతి ఒక్కరికి చేతిలో పని కల్పించడం. ఈ విషయాన్ని 5 సంవత్సరాల పాటు మీ అవినీతి పరిపాలనలో మీ అవినీతి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కనీసం జ్ఞానం కూడా లేకుండా, ఒరే మనం రైతు కుటుంబాన్ని నుంచి వచ్చాం, మన నియోజకవర్గంలో సంపదను సృష్టిస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారే అనే ఆలోచన కూడా లేకుండా ఈయన ఎక్కడా కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలే. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమిలో భాగంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి శాఖ మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఆ శాఖలపైన ఎక్కడ ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా సరే జనసేన పార్టీ అడుగులు ముందుకు వేసి సమస్యల పరిష్కారం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ఎక్కడెక్కడ పంచాయతీల్లో ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తామన్నా, మళ్ళీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని మీరు నమ్మవద్దు. 5 సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి మళ్ళీ నమ్మొద్దు, ఆయన బోటకప్ప మాటలు నమ్మొద్దు అని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీమ్.